హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్? మేమైతే అన్నం తింటున్నామండి. ఇంటికా టిఫిన్ చేసాము. ఇక్కడైతే ఇంకా బీరకాయ చట్నీ, మామిడికాయ చట్నీ, టమాటా పప్పు, చిప్స్ చేసాము. ఇంకనైతే మా స్పెషల్ ఇదే అండి. మేమైతే పార్క్ వచ్చాము. ఇంకా పార్కులో లంచ్ అయిపోయినాక ఇంకనైతే ఫుల్ ఎంజాయ్ తీస్తాం. ఫుల్ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. మీరందరు తిన్నారా? సరే, మరి ఇంకా నెక్స్ట్ చూద్దాం. వీడియో కంటిన్యూ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే భోజనం చేశాక పార్క్ అయితే మొత్తం అయితే వీడియో తీస్తున్నానండి. చాలా బాగుందన్నమాట. ఇంకా మొత్తం అయితే వీడియో అయితే తీస్తానండి. చాలా బాగుందన్నమాట. పార్క్ అయితే ఉజ్వల పార్క్ అండి. పార్క్ పేరు అయితే ఇంకా అక్కడున్న ప్రదేశం మొత్తం నేనైతే వీడియో తీసాను. మొత్తం కవర్ చేశానులేండి. చాలా బాగుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అక్కడైతే షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్, ఇంకా బర్త్డే గురించి మొత్తం ఆల్ అనమాట. పార్క్ అయితే చాలా బాగుందండి. చాలా నచ్చింది నాకైతే. అక్కడ ఉన్నంతసేపు తెలియని ఆనందం అన్నమాట. ప్రశాంతంగా ఉంది. ఇంకా రీల్స్ కూడా చేసాము, ఇంకా వీడియో కూడా తీసాము. ఒక చిన్న ఆనందాలే కదండి మన జీవితానికి కొన్ని మిగిలిపోతాయి అన్నమాట. స్వీట్ మెమరీస్ అంటారు కదా, అలాగే అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ అంతా క్లీన్ చేస్తున్నారండి. ఎక్కడికక్కడ మనుషుల్ని పెట్టి మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట. చాలా నీట్గా ఉంది. అసలు చాలా క్లీన్గా ఉందన్నమాట. ఇంక ఇక్కడ చూసారా, అదేంటంటే ఉడుమండి. మీలో చాలామందికి తెలిసే ఉండిద్ది కదా ఉడుము, దాని పేరు. చూడండి ఎలా ఉందో. దాన్ని చూడంగానే నాకు వీడియో తీయాలనిపించింది. చిన్న ఉడుము పిల్ల అనమాట. ఒక సామెత ఉందండి, ఉడుము పట్టు పడితేనంట 7 ఏనుగులు హారిచేదాకా అది వదలదంట. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేదనమాట. నాకు ఈ సామెత అయితే నాకు తెలియదండి. ఇంక ఇది పార్కుకి ఒక పక్క, అటుపక్క అయిపోయింది. ఇటుపక్క తీస్తున్నాను అనమాట వీడియో అయితే. ఇంక ఇదంతా కవర్ చేస్తున్నాను అనమాట. చుట్టూ తిరిగి వచ్చామండో మేమైతేనో తిరగటమే సరిపోయిందండి. ఇంకా అటు ఇటు. ఇంకా అక్కడ చూసారా పెద్దదనమాట. అది చూసారా, ట్రైన్ వెళ్తుందంట పైకి వెళ్ళి అటు తిరిగి వస్తుందంట. ఇంకా అదైతే మనం ట్రై చేయలేదులేండి, ఎందుకంటే నాకైతే భయం వేసింది. ఇంక ఇటు రెస్ట్ తీసుకోవటం, కూల్ డ్రింక్స్ మొత్తం అండి A to Z ఉన్నాయన్నమాట. పార్క్లో అయితే చాలా పెద్ద పార్క్ అండి, చాలా పెద్ద ప్లేసు. కాకపోతే అంతగా తిరిగి తీయాలంటే ఇదిగా అనిపించింది నాకైతే. ఇంకా నేను సగమే ఉన్నంత వరకైతే తీసానండి. చుట్టుపక్కలంతా ఇంకా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చాలామంది. ఇంకా అలాగే భోజనం తీసుకొచ్చుకొని ఇంకా అక్కడ కూర్చొని పిల్లలతో ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. ఇంకా మేము తీసుకెళ్ళాం కదా, తీసుకెళ్ళిన ఫుడ్ అయితే తినేసాము. ఇంకా తినేసి మా పనిలో మేము ఉన్నామన్నమాట. ఇంకా చూసారా వీడియోస్ తీసుకుంటున్నారు చాలామంది అక్కడ. మన పని కూడా అదే కదండి. ఇంకా నేను ఉన్నంత వరకు అయితే కవర్ చేశాను. చక్కగా పిల్లలందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, వీకెండ్కి ఒక్కసారి ఇలా వాళ్ళని తీసుకెళ్ళి పిల్లలకి చూపిస్తే అదొక ఇదిగా ఉండిద్దండి. వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా అక్కడ మా చెల్లి నేనైతే ఉయ్యాలు ఊగేస్తున్నామండి. మీరైతే ఏమనుకోవద్దు. ఆ కాసేపు మేమిద్దరం చిన్నపిల్లలం అయిపోయామన్నమాట. ఇంకా అందరూ ఊగుతున్నారండి, చిన్న పెద్ద అని ఏం లేదు. చక్కగా ఆ కొంచెంసేపు అనమాట ఉయ్యాల ఊగాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఉయ్యాల ఊగానండి నేనైతే. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. చిన్నప్పుడు అట్ల తద్దికి ఉయ్యాలు కట్టేవాళ్ళు అనమాట. ఇంకా అప్పుడు ఊగాను. మళ్ళీ ఈ పార్క్లో ఉయ్యాలు ఊగానండి నేనైతే. ఇంకా అందరూ చిన్న పెద్ద అలా ఏమి లేదండి, ప్రతి ఒక్కళ్ళు ఆ కాసేపు చిన్నపిల్లలు అయిపోతున్నారనమాట. చక్కగా వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఇదేనండి ట్రైన్ అనమాట. ఇటంతా తిరిగొచ్చి పెద్దదండి. అది 100 రూపీస్ అంట. కానీ నాకు భయం వేసి నేను ట్రై చేయలేదండి. నాకైతే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అది చూడంగానే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇంకా దాన్ని ఎక్కి మళ్ళీ ఇబ్బంది పడతాం ఎందుకులే అనిపించింది. ఇదొకటి అనమాట, అన్ని పిల్లలకి ఆడుకునేయనండి. పిల్లలకి చాలా అయితే బెనిఫిట్ అనమాట చక్కగా. కాకపోతే అక్కడ టికెట్ తీసుకోవాలి ఏది ఎక్కాలన్నా కూడా. 15 రూపీస్, 100 రూపీస్ అలా ఉంది టికెట్ అయితే. ఇంకా అది కొనుక్కొని మనం దీనిలోకి వచ్చి ఇంకా అక్కడైతే చివరి ఆడుకుంటారంటుంది. ఇంకా నేను కూడా తీసుకుంటున్నా, ఒక పక్క ఆమె ఒక పక్క నేననమాట.
ఇంకా అక్కడ మొత్తం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడుకునే మొత్తం ఉందండి. ఇదైతే తాళ్ళు అనమాట, పట్టుకొని ఎక్కుతారు చూడండి. మా పాప చూడండి అక్కడ కొంచెం ట్రై చేస్తుంది, వాళ్ళ నాన్న మా పాప అనమాట. ఇంకా మా వారు కూడా కొంచెం చిన్నపిల్లలు అయిపోయాడు అనమాట కూతురుతో. ఇంకా అలా ఎంజాయ్ అనమాట. కాకపోతే బాబు హాస్టల్కి పంపించాం కదండి, తనైతే తీసుకురాలేదు. తనకైతే సబ్జెక్ట్స్ ఉన్నాయి, 10th క్లాస్ కాబట్టి ఇప్పుడు చాలా కేర్గా ఉండాలి. ఆల్రెడీ హెల్త్ బాగోక కొన్ని రోజులు ఇంటికాడ ఉన్నాడు. ఇంక మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఇలా చదువు ఇదైపోయిద్దని నేనైతే తీసుకురాలేదండి. ఇంక ఈసారి వీకెండ్ సెలవులకి అయితే తీసుకొని వస్తా వాడిని కూడా. ఇంక ఇక్కడైతే డ్యామ్ దగ్గరికి వచ్చామండి. చూడండి ఎంత బాగుందో, పార్క్ అయిపోయిందనమాట. డ్యామ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా అక్కడైతే ఇది ఉందన్నమాట, బోటు, దానిలో ఎక్కి వెళ్ళొచ్చంట. నాకైతే మేమైతే వెళ్ళలేదండి, ఓన్లీ వీడియో అయితే తీసుకున్నా. చుట్టుప్రక్కలంతా కవర్ చేశాను. చూడండి ఎంత బాగుందో. పైన అనమాట, డ్యామ్ పైన నుంచి చూస్తే ఇంకా చుట్టుపక్కల వాతావరణం అంతా మనకి వీడియో తీసుకుంటే కవర్ అయ్యిద్ది అనమాట. చాలా పెద్ద డ్యామ్ అండి, చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు. అదంతా చుట్టుపక్కల ప్రదేశం అన్నమాట. ఇంకా కింద మేము వెళ్ళిన పార్క్ కూడా కనబడింది. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నానండి, వాయిస్ అయితే ఇవ్వలేదు, వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని. అదంతా కవర్ చేసామన్నమాట. చాలా బాగుందండి డ్యామ్ అయితే. ఇంకా కొండలు, డ్యాము అంటే పైనేమో డ్యాము, కిందేమో పార్క్ అనమాట. ఇంకా కింద నుంచి పైకి రావాలంటే ఆటో మీద అయితే వచ్చేసాం మేమైతే. ఇక్కడ అంతా చూస్తున్నారు, ఇంకా మేము వీడియో అయితే తీసుకుంటున్నాము. చాలా బాగుందండి, అన్నీ ఉన్నాయి, ఒకటి లేదు ఒకటి ఉంది అని లేదనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకైతే. సూర్యుడు అస్తమించే టయానికైతే మేము వెళ్ళామన్నమాట. చాలా ప్రశాంతంగా, చాలా చల్లటి గాలి. మీకు తెలుసు కదండి చల్లటి గాలి వస్తుంది కదా డ్యామ్ అంటే. నీళ్ళ పక్కన మనము వెళ్తుంటే ఆ చల్లటి గాలి, ఆ వాతావరణం ఎలా ఉండిద్దో అక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలిసిద్ది అనమాట. నేను ఫస్ట్ టైం అండి కృష్ణా నది, విజయవాడ ఇంకా అవన్నీ వెళ్ళాను నేను ఒకసారి అయితే. ఇంక ఈ డ్యామ్ మనకి కొత్త కదా, ఇంక ఇప్పుడే కదా వచ్చింది. చాలా బాగుందనమాట. ఇంకా అక్కడ నేను వాయిస్ ఇవ్వలేదులేండి, ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని. ఇక్కడ వేడివేడి కండె అనమాట, మేమైతే కండెలు అంటామండి. శనక్కాయలు వేపినవి వేడివేడి కండలు అనమాట. ఇంకా అవైతే తీసుకున్నాము. తీసుకొని తింటా ఇంకా మొత్తం కవర్ చేసుకుంటా అయితే వచ్చామన్నమాట. చాలా బాగుందండి, చాలా చూడవలసిన ప్రదేశాలు అనమాట. ఓకే, మరి ఈ వీడియో